అదో ప్రభుత్వ స్థలం వాణిజ్య అవసరాల కోసం ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అందులో ఎలాంటి పొరపాటు లేదు. అయితే ఆ స్థలాన్నే తాకట్టు పెట్టి ఏకంగా 23 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు సంస్థ యజమానులు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వాణిజ్యపరంగా అన్ని వర్గాల వారికి అనుకూలమైన సిటీ కూడా. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ సెక్టార్ కు విశాఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పటికే టీసీఎస్ వంటి బడా సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. ఇదే పరిస్థితిని ఇప్పుడు అక్రమార్కులకు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్న భవనం ఉన్న స్థలం విశాఖపట్నం కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ కు చెందినది. ఈ స్థలానికి సూపర్ బజార్ అనే పేరు. అన్ని వర్గాలకు అనువుగా ఉన్న ప్రదేశం కావడంతో ఓ వాణిజ్య సంస్థ దీనిని లీజుకు తీసుకుంది. 33 ఏళ్లకు లీజుకు తీసుకున్న సదరు సంస్థ ఇందులో సెంట్రో పేరుతో భారీ షాపింగ్ మాల్, థియేటర్లను నిర్మించింది. అయితే ఇదంతా 10 ఏళ్ల క్రితం మాట. ఇంతవరకు ఎలాంటి పొరపాటు లేదు. అయితే సరిగ్గా 4 ఏళ్ల క్రితం సెంట్రో షాపింగ్ మాల్ పై మరో సంస్థ చేతుల్లోకి వెళ్లింది. లీజు ఒప్పందాలు అన్ని లీగల్ గానే జరిగాయి. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. కొత్తగా లీజు ఒప్పందం చేసుకున్న సంస్థ ఓ ప్రైవేట్ బ్యాంకులో సూపర్ బజార్ స్థలాన్ని తాకట్టు పెట్టింది. ఏకంగా 23 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారు సంస్థ యజమానులు. ఇది జరిగి 4 ఏళ్లు దాటిపోయింది కూడా. ఇంత జరుగుతున్న ఈ విషయం ప్రభుత్వ అధికారులకు, విశాఖ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ అధికారులకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది. రుణం తీసుకున్న సంస్థ యజమానులు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ప్రభుత్వ స్థలాన్ని తీసుకుంటే అందులో కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే వినియోగించాలి. అంతే తప్ప ప్రభుత్వ స్థలాన్ని తాకట్టు పెట్టడం కుదరదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది లీజు ఒప్పందంలో స్పష్టంగా ఉంటుంది. అయినా సరే సదరు లీజు సంస్థ యజమానులు మాత్రం చాలా తెలివిగా వ్యవహరించారు. 100 కోట్ల విలువైన స్థలంపై కన్నేశారు. సహకార సంస్థకు బ్యాంకు అధికారులు 2 లేఖలు రాశారు. రుణం ఇవ్వచ్చా వద్దా అని లేఖలో ప్రస్తావించారు. అయితే ఎలాంటి సమాధానం రాలేదు. మూడోసారి లేఖలో సమాధానం ఇవ్వకపోతే రుణం ఇచ్చేందుకు అనుమతించినట్లుగా భావించాల్సి వస్తుందని లేఖ రాశారు. దీనికి కూడా జవాబు రాకపోవడంతో లీజు సంస్థకు బ్యాంకు 23 కోట్లు రుణం మంజూరు చేసింది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో సొసైటీకి బ్యాంకు నోటీసులు పంపించడంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తున్నారు. ఈ స్కామ్ లో బ్యాంక్ అధికారులతో పాటు సూపర్ బజార్ అధికారులు కూడా లీజు తీసుకున్న సంస్థతో కుమ్మక్కయ్యారనేది స్పష్టమవుతోంది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు కూడా తెలుస్తోంది. నోటీసులు రావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.